బైబిల్లో 8దో స్త్రీ దీనా. ఆదికాండము 34వ అధ్యాయం ఆధారంగా యాకోబు మరియు లేయా కుమార్తె అయిన దీనా తన యవ్వనంలో ఎంతో సౌందర్యంతో మృదువైన హృదయంతో పెరిగింది. ఒకరోజు ఆమె ఆ ప్రాంతంలోని స్త్రీలను చూడటానికి బయటకు వెళ్ళింది. ఆ సమయానికి ఆ దేశపు ప్రభువు హామోరు కుమారుడు శెకెము దీనాను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై దీనాను తన ఇంటికి తీసుకెళ్లాడు. అతడు దీనాపై మక్కువతో ఉండి తన తండ్రి హామోరుతో ఇలా చెప్పాడు: శెకెము, ఆమెను నాకు భార్యగా ఇవ్వండి. నేను ఆమెను మనసారా ప్రేమిస్తున్నాను. హామోరు తన కుమారుని కోరికను నెరవేర్చేందుకు యాకోబుతో మాట్లాడటానికి వచ్చాడు. కాని యాకోబు కుమారులు షిమ్యోను మరియు లేవి ఈ విషయానికి తెలిసి తీవ్రంగా ఆగ్రహించారు. ఎందుకంటే శెకెము వారి చెల్లెలైన దీనాకు అవమానం కలిగించాడు. అయినా వారు ఒక యుక్తితో సమాధానమిచ్చారు. యాకోబు కుమారులు, మా చెల్లెలు మీ కుమారునికి ఇవ్వాలంటే మీ అందరూ మాతో సమానంగా సున్నతి పొందాలి. మీరు మా వంశంలో కలిసిపోతే మా స్త్రీలను మీకు ఇస్తాము, మీ స్త్రీలను మాకు తీసుకుంటాము. హామోరు మరియు శెకెము ఆ మాటలను ఒప్పుకున్నారు. వారు తమ పట్టణంలోని అందరితో మాట్లాడి సున్నతి చేయించుకున్నారు. మూడో రోజు అందరూ బలహీనంగా ఉన్న సమయంలో షిమ్యోను మరియు లేవి కత్తులు పట్టుకుని ఆ పట్టణంలోకి దూసుకెళ్లి అందరినీ సంహరించారు. శెకెము మరియు హమోరును చంపి దీనాను ఇంటి నుండి తీసుకొచ్చారు. ఆ తర్వాత యాకోబు ఇతర కుమారులు కూడా పట్టణాన్ని దోచుకున్నారు. పశువులు, స్త్రీలు, పిల్లలు, సంపద అన్నీ తీసుకున్నారు. యాకోబు ఈ సంఘటనపై తన కుమారులను మందలించాడు. యాకోబు, మీరు నాకు శత్రువులను కలిగించారు. ఈ దేశపు ప్రజలు మాపై దాడి చేస్తే మనం నాశనమైపోతాము. కాని కుమారులు ఒకే సమాధానం చెప్పారు: మా చెల్లెలను ఒక వేశ్యలా చూడటానికి మేము ఊరుకుంటామా?